హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రాఫిట్ బుక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కరెన్సీ ట్రేడింగ్లో ఒక ప్రధానమైన USDINR యొక్క ట్రేడింగ్ ఇంట్రాడేకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఎవరైతే ఇంట్రాడే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు ఈ వీడియో తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పబోయే కంటెంట్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉండిపోతుంది. సో ఎవరు కూడా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ ఈ యొక్క ఐఎన్ఆర్కి సంబంధించిన టెక్నికల్ వ్యూ అనేది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి పూర్తి అవగాహన అయితే కనుక వస్తుంది ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ మై రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు చివరి వరకు వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు USDINR ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఫ్రెండ్స్ ఇది. సో ఈ ఫిబ్రవరి కాంట్రాక్ట్స్లో ఇది డే చార్ట్ ఫ్రెండ్స్. గత కొద్ది రోజులుగా మనం గమనిస్తే అంటే మనకి అరౌండ్ జనవరి నుంచి కనుక గమనిస్తే ఇది ఒక డౌన్ సైడ్లోనే ట్రేడ్ అవ్వడం అయితే కనుక జరుగుతుంది. కంటిన్యూషన్ డౌన్ సైడ్ అయితే కనుక ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ నిన్నటి ట్రేడింగ్ సెక్షన్ కనుక ఒకసారి మనం గమనిస్తే మార్కెట్లో నిన్న ఓపెన్ హై అనేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఆర్ ఈక్వల్ టు హై రేంజ్లోనే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. అంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. ఇది ఓపెన్ ఆర్ ఈక్వల్ టు హై రేంజ్లోనే ఓపెన్ అయింది. సో అక్కడ నుంచి మనకి ఒక మంచి ఫాల్ అయితే కనుక రావడం అయితే కనుక జరిగింది. అరౌండ్ 11 పాయింట్స్ వరకు మనకి నిన్నటి మైనస్ అనేది మనం గమనించవచ్చు. 11.5 అనుకుంటా. సో ఈ ఈ ఇక్కడ నుంచి అంటే ఈరోజు మనకి ఏ విధంగా ఉండబోతుంది, ప్రీవియస్ డేస్ని సంబంధించిన ట్రేడింగ్ విధానాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనేది ఒకసారి గమనిస్తే కనుక ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో ఇది డే చార్ట్ ఫ్రెండ్స్. మనకి పివోట్ పాయింట్ ప్రకారం ఇక్కడ మంచి సపోర్ట్ అయితే కనుక కనిపిస్తుంది. ఎక్కడంటే 72.8350 ఈ రేంజ్ అనేది ఒక మంచి సపోర్ట్ ఏరియా ఫ్రెండ్స్ డే రేంజ్లో. సో ఈ రేంజ్ వరకు కూడా వచ్చే అవకాశం అయితే కనుక ఉంది. సో మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కనుక మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే కనుక తిరిగి మార్కెట్ లో బయింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా మాత్రం ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్లోనే కనుక నడుస్తుంది. మనకి ఇక్కడ గమనించవచ్చు, ఇది మనకి 20 ఈ బ్లాక్ లైన్ ఉంది కదా, ఈ బ్లాక్ లైన్ 20 మూవింగ్ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఫ్రెండ్స్. సో ఎక్కడ కూడా దీన్ని టచ్ చేసే ప్రయత్నం అయితే జరగట్లేదు. సో దానికి మంచి సపోర్ట్ ఏరియా అయితే కనుక ఇక్కడ దగ్గరలో లేదు. సో ఓవరాల్గా నెక్స్ట్ ట్రేడింగ్ సెక్షన్లో 72.80 అనేది ఒక మంచి టెక్నికల్గా పివోట్ పాయింట్ అనేది ఒక మంచి సపోర్ట్ అయితే కనుక ఉంది. సో వన్స్ ఇక్కడ కనుక మనకి సపోర్ట్ తీసుకుని పైకి వస్తేనే తిరిగి 20 మూవింగ్ యావరేజ్ వరకు కూడా టెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి కనుక బ్రేక్ వస్తే అంటే ఇక్కడ కొంతసేపు హాల్ట్ వచ్చి ఫర్దరు ఈ లెవెల్ ఏదైతే ఉందో 72.80ని కనుక బ్రేక్ చేస్తే కనుక ఇంకొక 10 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో కొద్దిగా వీక్నెస్ వచ్చే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంది. సో ఇంట్రాడే చేసేవాళ్ళు మాత్రం ఈ లెవెల్స్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. మనకి ప్రీవియస్ డే సంబంధించిన ట్రేడింగ్ సెక్షన్ ఒకసారి పరిశీలిస్తాను ఫ్రెండ్స్. మనకి ఈ రేంజ్ ఉంది కదా, మనకి అంటే ఒక 2 days బ్యాక్ మనం ఒక ట్రేడింగ్ విధానాన్ని గమనిస్తే ఒక పర్టికులర్ రేంజ్లోనే అంటే అటు రెసిస్టెన్స్ ఏరియా వచ్చి 73.20, అట్ ద సేమ్ టైం మనకి సపోర్ట్ లెవెల్ వచ్చి మనకి ఈ రేంజ్ అయితే కనుక ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 72.95 వరకు కూడా మనకు ఒక మంచి సపోర్ట్ రేంజ్. సో ఈ రేంజ్ని బ్రేక్ చేసి ఒక క్యాండిల్ అనేది కింద క్లోజ్ అవడం అయితే కనుక మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈరోజు ఈ లెవెల్లోంచి బయటకు రావడం అయితే జరిగింది. సో ఈరోజు ఏ విధంగా మనం ట్రేడ్ ప్లాన్ చేయాలి అనేది ఒకసారి మనం గమనిస్తే
ఇప్పుడు దీన్ని 15 మినిట్స్ క్యాండిల్ టైం ఫ్రేమ్‌లోకి మార్చాను ఫ్రెండ్స్. మీరిక్కడ క్లియర్‌గా గమనించవచ్చు. ఇది పివోట్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఆహ్, ఈ నిన్న మార్కెట్ ఓపెన్ అవ్వడం రెడ్ క్యాండిల్‌తోనే ఓపెన్ అయింది. మొదటి 15 మినిట్స్ మీకిక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. సో, ఈ రెడ్ క్యాండిల్ మొదటి 15 మినిట్స్ మనకి ఎప్పుడైతే మార్కెట్‌లో మొదటి 15 మినిట్స్ క్యాండిల్‌ని బ్రేక్ వచ్చిందో ఫర్దర్ ఆహ్, వీక్‌నెస్ అనేది డౌన్ సైడ్ అనేది కంటిన్యూ అయింది. ఇది 15 మినిట్స్ సంబంధించిన ఆహ్, లెవెల్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ మీరు గమనిస్తే గనక ఈ 15 మినిట్ క్యాండిల్ అంటే అరౌండ్ ఈ రేంజ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆహ్, ఈ ఈ క్యాండిల్ బ్రేక్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ డోజీ ఆహ్, ఆహ్, ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేసి కింద ట్రేడ్ అవ్వడం అయితే జరిగింది. సో, ఇక్కడ నుంచి మనకు ఒక ఫాల్ అనేది కంటిన్యూషన్‌గా వచ్చింది. వన్ సెకండ్ ఫ్రెండ్స్. యాహ్! ఓకే. ఇక్కడి నుంచి మనకు ఒక రిజెక్షన్ అయితే కనుక క్లియర్‌గా కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్. కంటిన్యూషన్ డోజీ డోజీ కంటిన్యూషన్ రెడ్ క్యాండిల్స్ 1, 2, 3, 4, 5, 6 అరౌండ్ ఇక్కడి నుంచి మనకి డౌన్ సైడ్ అనేది ఖచ్చితంగా కనిపించింది. సో, అదేవిధంగా మనకి ఇక్కడ గమనిస్తే టెక్నికల్‌గా ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఒక మంచి రిజెక్షన్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇక్కడ గనక మీరు సెల్ పొజిషన్ తీసుకుంటే అంటే రూ. 73 దగ్గర మనము దీన్ని సెల్ పొజిషన్ తీసుకుని విత్ ఏ ప్రాపర్ స్టాప్ లాస్ అంటే 73.02 వరకు కూడా మనం ఒక ప్రాపర్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తే కనుక ఒక మంచి ప్రాఫిట్ అనేది మనం ఇందులో తీసుకోవడానికి అవకాశం ఉంది. నిన్నటి డేలో ఎవరైతే ఈ ఈ ట్రేడ్ని చేసున్నారో వాళ్ళకి ఈ విధంగా చేసుంటే మంచి ప్రాఫిట్స్ అనేది వచ్చే అవకాశం అయితే కనుక క్లియర్గా ఉంది. సో, అదేవిధంగా మార్కెట్ ఇక్కడ కనుక గమనిస్తే ఒక మంచి సపోర్ట్ లెవెల్ కూడా నిన్న మనకి కొద్దిగా ఫామ్ అయింది. అదేంటంటే థర్ట్ 72.94 దగ్గర ఒక సపోర్ట్ అంటే మనకి ఇక్కడ కింద మనకి సపోర్ట్ లైన్ ఏదైతే కనిపిస్తుందో అంటే ఈ లైన్ ఏదైతే ఉందో దీనికి దగ్గరలో సపోర్ట్ తీసుకోవడం అయితే కనుక జరిగింది. సో, అక్కడి నుంచి కొద్దిగా పైకి పెరగడం అయితే జరిగింది. సో, మనకి పివోట్ పాయింట్ అనేది ఇది పివోట్ పాయింట్ ఫ్రెండ్స్. ఇది ఒక మంచి రెసిస్టెన్స్ ఏరియా కింద ప్రైస్‌ని ఇక్కడ ఆపడం అయితే కనుక జరిగింది. అంటే అరౌండ్ 73 రూపీస్ దగ్గర. సో, అక్కడి నుంచి సడన్ ఫాల్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో, ఈ విధంగా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, ఇంట్రాడే చేసేవాళ్ళు ఈ లెవెల్స్‌ని ఒకటి ఖచ్చితంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం అయితే ఉంది. ఈ రేంజ్ అనేది ఒక మంచి ఫాల్ అయితే కనుక ఎక్కడి నుంచి అయితే కనుక కంటిన్యూ అయితే ఉంది. సో, ఇక్కడ మనము ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. సో, మరి అదేవిధంగా ఈరోజు గనక ట్రేడింగ్‌లో ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాక ఒకవేళ కొద్దిగా గ్యాప్ డౌన్ గనక ఓపెన్ అయితే ప్రైస్ అంటే మనకి ఇక్కడ గమనిస్తే గనక ఈ రేంజ్ నుంచి గనక ఓపెన్ అయితే మనకు ఒక మంచి సపోర్ట్ లెవెల్ వచ్చి 72.85 అనే అరౌండ్ 72.85 అనేది ఒక మంచి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి 20 ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌ని టచ్ చేసింది అంటే అది ఒక రెసిస్టెన్స్ కిందగా కూడా మనం ఒకసారి గమనించాలి. సో, అక్కడి నుంచి కొద్దిగా రివర్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఒకవేళ కొద్దిగా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 20 మూవింగ్ యావరేజ్ పైన గనక ట్రేడ్ అయితే అంటే తిరిగి 20 మూవింగ్ యావరేజ్‌ని సపోర్ట్ చేసే వరకు కూడా వెయిట్ చేసి అక్కడ ఒకసారి బై చేస్తే గనక ఫర్దర్ ఇందులో 5 పాయింట్స్ వరకు గెయిన్ చేసే అవకాశం అయితే ఉంది. సో, ఓవరాల్‌గా 73 అనేది ఒక మంచి రెసిస్టెన్స్ ఏరియా ఫ్రెండ్స్. సో, ఈ రేంజ్‌లోనే మార్కెట్ ఆహ్, ఈవేళ కూడా ఉండే అవకాశం అయితే కనుక క్లియర్‌గా కనిపిస్తోంది. సో, ఫ్రెండ్స్ టెక్నికల్‌గా ఈ ఈ ఈ ఈ ఈ యొక్క రేంజ్ అనేది ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అయితే ఇంట్రాడేలో మీరు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే కనుక ఇందులో కనిపిస్తుంది. సో, మనకి ఇంకొక విషయం ఏంటంటే మనకి మార్కెట్ కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గనక ఖచ్చితంగా ఈ లెవెల్ అనేది సపోర్టు కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ నుంచి సపోర్ట్ కనుక తీసుకుని పైకి వస్తే
సో అరౌండ్ ఈ లెవెల్ బ్రేక్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అంటే 72.95 ఇది కనుక బ్రేక్ వస్తే అంటే ఇది కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియా కింద పనిచేసే అవకాశం ఉంది. సో కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు 72.95 అనేది ఒక రెసిస్టెన్స్ ఏరియా అవుతుంది. సో ఈ లెవెల్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక మార్కెట్లో కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక మనకి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఏరియా వచ్చి ఇక్కడ 73.73 అనేది ఒక మంచి రిజెక్షన్ ఏరియా ఫ్రెండ్స్. సో ఈ లెవెల్స్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఈ లెవెల్స్ నోట్ చేసుకుని మీరు కనుక ట్రేడింగ్ ప్లాన్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా ఇందులో కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే కనుక ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ USDINR సంబంధించిన టెక్నికల్ వ్యూ ఫర్ టుడే. సో ఐ హోప్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.